विधिं तनीयां सम्पांसुं तव चरणपङ्केरुहभवं विरिञ्चिः सञ्चिन्वन् विरचयति लोकानविकलं वहत्येनं शौरिः कथमपि सहस्रेण शिरसां हरः संक्षुद्यैनं भजति भसितोद्धूलनविधिं तनीयां सम्पांसुं तव चरणपङ्केरुहभवं विरिञ्चिः सञ्चिन्वन् विरचयति लोकानविकलं वहत्येनं शौरिः कथमपि सहस्रेण शिरसां हरः संक्षुद्यैनं भजति भसितोद्धूलनविधिं तनीयां सम्पांसुं तव चरणपङ्केरुहभवं विरिञ्चिः सञ्चिन्वन् विरचयति लोकानविकलं वहत्येनं शौरिः कथमपि सहस्रेण शिरसां हरः संक्षुद्यैनं भजति भसितोद्धूलनविधिं। దీనికి అర్థం రెండవ శ్లోకం సౌందర్యలహరి శ్లోకం యొక్క అర్థం. ఓ మాత, బ్రహ్మదేవుడు నీ చరణ కమలాలలో పుట్టిన కించిత్తు పరాగాన్ని గ్రహించి లోకాలను ఎలాంటి వైకల్యము లేకుండా సృజిస్తూ ఉన్నాడు. ఈ ఇంచుక పదరజస్సునే మహావిష్ణువు కూడా ఆదిశేషుడై తన 1000 శిరస్సులతో భారంగా మోస్తున్నాడు. దీనినే శివుడు చక్కగా మెదిపి తన శరీరానికి విభూతిగా అలదుకుంటూ ఉన్నాడు. తనీయాం సంపాంసుం తవ చరణపంకేరుహభవం విరించిః సంచిన్వన్ విరచయతి లోకానవికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరः సంక్షుద్యైనం భజతి భసితోద్ధూలనవిధిం. ఇప్పుడు మొదటి శ్లోకం రెండవ శ్లోకం కలిపి చదువుదాం. శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి తనీయాం